ఏదేమైనా నా అనుభవంలో హీరోయిన్స్ సినిమాలు తీసి దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ సక్సెస్ఫుల్గా ఎవ్వరు లేరు. ఒక భరణి భానుమతి గారు చేశారు అంటే ఆవిడకి స్టూడియో ఉంది. అంజలి గారు కూడా ఆవిడ అదృష్టం బాగుంది, ఆవిడ ప్రొడ్యూసర్ అయిన డైరెక్షన్ అనేది మొత్తానికి సక్సెస్ అయింది భానుమతి అంజలి. మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగలేదండి? చాలా మంది అడిగే ఉండాలి ఇన్ని సంవత్సరాలు. అడిగారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్షన్ అంటే వద్దనుకున్నారు. తర్వాత రిటైర్ అయ్యాక డాక్టర్ భారతి చేశాను. అది పాపను పెట్టి అప్పుడు కొంచెం అందులో చేతులు కాల్చుకున్నాను సినిమా కోసం. కానీ చాలా బాగుంటుంది ఆ సీరియల్, నేను చూశాను. అది చూసారా? చాలా సినిమా లాగా తీశాను. అవును. ఒడ్డు ఆవిడ డాక్టర్ క్యారెక్టర్ విలేజ్కి వెళ్ళి సేవ చేయటం, అక్కడ కథ మీరే రాశారండి? రామానాయుడు గారి దగ్గర. ఇదే సావిత్రి లాగానే నాకు కూడా డైరెక్షన్ మోజు పుట్టి దీని రైట్స్ ఈయన రామానాయుడు దగ్గర ఉంటే 10,000 ఇచ్చి కొనుక్కున్నా రైట్స్. కొనుక్కొని మొత్తం ఒకేసారి అవుట్డోర్ మంచి చక్రవర్తి మ్యూజిక్ అన్నీ బుక్ చేశాను. మొత్తం అటాచ్ తెచ్చి 1 month షూటింగ్. నటిగా ఒక గొప్ప ప్రస్థానం, ఒక గొప్ప అధ్యాయం ముగింపు దశలో మీరు రాజకీయాల వైపుకి వచ్చేసారు. రాజమండ్రి ఎంపీగా గెలిచారు, గొప్పగా సేవ చేశారు, ఎప్పుడు కూడా చెప్పుకుంటారు అక్కడ ప్రజలు. ఏమిటి ఆ రాజకీయ ఆగమనానికి దారి తీసిన పరిస్థితి? హైదరాబాద్ వచ్చాక 72లో చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. రోడ్ నెంబర్ 12 ఇక్కడ 2000 గజాల్లో ఇల్లు కట్టుకొని ఎప్పటికైనా మన రాష్ట్రంలో మనం ఉండాలి అని చెప్పి ఇక్కడికి రావడం స్థిరపడ్డాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నిరుపేద డ్రామా కళాకారులు ఒక కళారంగానికి సంబంధించిన దీంట్లో యాక్టివ్గా తిరిగారు. అది చూసి రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుంచి ఉంది. దానికి ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు. నాకు చెప్పా, నాకేం తెలియదు అయ్యా ఈ నాటకరంగం, ఎప్పుడో చిన్నప్పుడు డ్రామా వేసాము అంటే, లేదండి మీరు సంగీత నాటక అకాడమీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నప్పుడు మీరు ఎంతో బాగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడు ఏమైంది, ఈ యాక్టివిటీస్ అన్నీ కళాకారులతో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇప్పించడం, వాళ్ళతో మోడల్ తీసుకెళ్ళి అన్నయ్య గారితో అయ్యా వీళ్ళు నిరుపేదలు అని చెప్పి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. అది చూసి సంగీత నాటక అకాడమీ చైర్మన్గా వేశారు నన్ను. వేసిన తర్వాత అక్కడ రవీంద్ర భారతి లాగా ఇంకొక థియేటర్ కట్టాలి అని, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంక్ బండ్ కింద ఉంది కదా పెద్ద బిల్డింగు, అక్కడ ఇంకో థియేటర్ కట్టాలి అని జలగం గారి హయాంలో లేడీ ఫిలిం స్టార్ నైట్ అని మొత్తం అసలు చార్టెడ్ ఫ్లైట్లో దాదాపు 50 మంది లేడీ ఆర్టిస్టులతో లేడీ స్టార్ నైట్ ఆర్గనైజ్ చేసిన మొదటి వ్యక్తిని నేను. అప్పుడు 25 lakhs గవర్నమెంట్ కలెక్ట్ చేసి అక్కడ జలగం గారు ఫౌండేషన్ కూడా వేశారు. సో ఇట్లాగా అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సంగీత నాటక అకాడమీలో 25 lakhs వేశారు. అప్పటికి నేను వచ్చేసాను నాటక అకాడమీ నుంచి, నేనే అనేసాను. అది వర్కౌట్ అవ్వాల. ఈ యాక్టివిటీస్ 72 నుంచి ఈ కళాకారులకి నేను చేస్తున్నటువంటి సేవ ప్రతి సంవత్సరం మొత్తం రాష్ట్రం అంతా తిరిగి 10,000 మంది నిరుపేద కళాకారులతో ఒక సమాఖ్య ఉంది నాకు, రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య. ఇది చెప్పాలి, ఎందుకంటే నేను చేసిన సోషల్ వర్క్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ నభూతో నా భవిష్యత్తు. నేను తిరగని గ్రామం లేదు,
నేను టచ్ చేయని కళాకారులు లేరు. అన్ని వివిధ కళాకారులతో 10,000 మంది సభ్యులు. ఎవ్వరూ తిరగలేదు, ఏ స్టారు చేయలేదు. వాళ్ళకి ఇళ్ళ పట్టాలు, వాళ్ళకి ఇల్లు కట్టించాను, పెన్షన్స్ ఇప్పించాను. ఇప్పుడు కూడా ఉంది కాకినాడ దగ్గర మాధవపట్నంలో 200 మంది తోలుబొమ్మల ఆర్టిస్టులకి ఒకే చోట ఇళ్ల పట్టాలు ఇప్పించింది ఒక జమునే. ఇట్లా అందరికీ ఒక తోలుబొమ్మలనే కాదు, పిచ్చుగుంటలు, బుర్రకథ వాళ్ళు, పిట్టకథ వాళ్ళు అందరికీ. ఇక్కడ కూడా తెలంగాణలో సూర్యాపేటలో భాగవతుల గూడెం, భాగవత కళాకారులకి ఇళ్ల పట్టాలు ఇప్పించాం. జమునా భాగవతుల గూడెం దాని పేరు. ఇట్లాగా రాష్ట్రం అంతా తిరిగి అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రతి సంవత్సరం సెమినార్స్ పెట్టినప్పుడు అంజయ్య గారు మా సెమినార్కి 2 సార్లు వచ్చాను. ఆయనకి నా సేవ నచ్చింది. ఒకసారి ఆయన బర్త్డేకి ఇంటికి వెళ్తే ఏమన్నారు, ఏమ్మా ఎంతసేపు మీరు కళాకారులకైనా సేవ చేసేది, మీరు రాజకీయాల్లోకి రావాలి అన్నారు. అంటే సార్ నాకు రాజకీయాలు వద్దు, నాకు ఒంటికి పడదు, నాకు తెలియదు. అప్పుడు ఆయన నాటక అకాడమీ చైర్మన్గా చేశాను.